నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు సుమారుగా 200 మంది ఈ రోజు సర్పంచ్ గూడూరు శివశాంతి రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు। జాయిన్ అయిన కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు। మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ విధంగా కష్టపడి విజయం సాధించాము, ఎంపీ అభ్యర్థికు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు। ఈ కార్యక్రమంలో గూడూరు శ్రీధర్ రెడ్డి మరియు మాజీ సర్పంచులు రమేష్ యాదయ్య, మాజీ ఉప సర్పంచులు, వార్డు నెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు రాంబాబు, మండల నాయకులు దైవదినం పాల్గొన్నారు। గూడూరు శివశాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షణై కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ అయ్యామని తెలిపారు। ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాత్రికేయ మిత్రులకు చెప్పేది, ఈరోజు గొల్లపల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి। ఇప్పుడే మరి శివశాంత్ రెడ్డి గారు అన్సార్ గ్రామం అంతా కూడా జరిగింది, ఆ ఊరు బలపడ్డది ఈరోజు। ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే అత్యధిక స్థానాన్ని గెలుచుకున్నాం। ఈరోజు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మళ్ళా ఆ రోజు ఏదైతే ఉత్సాహంతో ఎమ్మెల్యేలు గెలిపించుకున్నామో ఈరోజు అత్యధిక స్థానాలు పార్లమెంటు సభ్యులను గెలిపించుకొని కనీసం 14 నుంచి 15 గెలిపించుకునే కార్యక్రమం మరి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు। మరి సీట్లు కొంచెం మరి లేట్గా నిర్ణయం అయినప్పటికీ ఈరోజు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడలో మీటింగ్ పెట్టినరో, మరి రాహుల్ గాంధీ గారు వచ్చినరో, పాంచ్ న్యాయాన్ని పెట్టి మరి దేశమంతా కూడా ఏ విధంగా పంచ న్యాయాలను పెట్టిండ్రో అవన్నీ కూడా పెట్టి మనం చెప్పిన 6 గ్యారెంటీలు ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ప్రచారం మొదలైందో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది। కాంగ్రెస్ మరి ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది అనేది సర్వే రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి। సో నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం ఖచ్చితంగా ఒక 14 నుంచి 15 వరకు కూడా గెలిచే అవకాశం ఉన్నది అని ఈ సందర్భంగా చెప్తున్నాం। సో ఇంకొకటి భువనగిరి నియోజకవర్గం కూడా ఈరోజు ఇచ్చిన సీటు అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినారా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ యూత్ కాంగ్రెస్ నుంచి యూత్ కాంగ్రెస్లో అనేక సంవత్సరాలు పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కష్టపడ్డ వాళ్ళకు ఏదో రోజు వాళ్ళకి ఫలితం దక్కుతుంది। మరి అట్లాంటి ఏళ్ళ తరబడి పనిచేసిన చామల కిరణ్ అంతకుముందు పోతంశెట్టి వెంకటేశ్వర్లకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది 2009 ప్రాంతంలో 14 ఇచ్చింది। సో 14 ఇచ్చింది। సో అంటే ఈరోజు మళ్ళీ అట్లనే యూత్ కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది। సో చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి యూత్ కాంగ్రెస్లో అనేక సంవత్సరాలు కష్టపడేది కాకుండా రేవంత్ రెడ్డి గారికి వెంబడే ఉంటూ ఆయన వెన్నంటి ఉంటూ మరి కష్టపడి పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి సో మంచి అభ్యర్థికి సీటు ఖరారు చేయడం జరిగింది। సో అలాంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక ఫ్రెష్గా ఉన్నాడు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన వ్యక్తికి మరి ఈ భువనగిరి పార్లమెంట్లో అందరూ కూడా మరి అందరం కూడా ఆయనను ఆదరిస్తామని చెప్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అన్ని విభాగాలకు అందరికీ కూడా కోరుతా ఉన్నాం। ప్రజలందరినీ కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు వాళ్ళందరూ చేస్తేనే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినాం మనం ఎమ్మెల్యేలు। ఈరోజు వాళ్ళందరూ కూడా మరొక్కసారి మొన్న కసి మీద పనిచేసారు, ఈసారి కూడా ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీలు కూడా తోడైతే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది। సో కాబట్టి మరొక్కసారి ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలన బాగా జరగాలి, సజావుగా సాగాలి, కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉండాలంటే అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది। కాబట్టి మరొక్కసారి మరి ఈ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవాలి, భువనగిరి నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి భువనగిరి పార్లమెంట్లో। అందులో భువనగిరి నియోజకవర్గానికి వస్తే మొన్న మనం దాదాపు 27,000 మెజార్టీ వచ్చింది, ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ కష్టపడి పనిచేద్దాం। గ్రామాలు ఉన్న యువత, ముఖ్యంగా యువత బాగా కష్టపడి పనిచేశారు, మహిళలు సపోర్ట్ చేశారు, రైతులు చేశారు, అన్ని వర్గాల ప్రజలు మరి సపోర్ట్ చేస్తే అట్లా మెజార్టీ వచ్చింది। ఈసారి అంతకంటే ఎక్కువ రావాలి కాబట్టి అదే అంకిత భావంతో కలిసి పనిచేద్దామని చెప్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుందాం। సో ఈరోజు ఈ చేరికలు ఇవైతే జరుగుతున్నాయో అంతటికెళ్ళి కూడా ఆ చేరికలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, అన్ని గ్రామాలు, వార్డ్స్లో, మున్సిపాలిటీలలో, టౌన్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి। సో బలం పెరుగుతూ ఉంది ఈరోజు। ఓకే, ఈరోజు చూస్తున్నారు గొల్లపల్లి గ్రామం దాదాపుగా
ఖాళీ అయింది టీఆర్ఎస్. ఈరోజు కాంగ్రెస్ మరి అక్కడ బలం ఇంకా పెరిగింది. సో మంచి మెజార్టీ ప్రతి గ్రామం నుంచి వస్తుంది. మంచి మెజార్టీ తోటి భువనగిరి అసెంబ్లీ నుంచి మెజార్టీ ఎక్కువిస్తాం. భువనగిరి పార్లమెంట్ అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తాం. సో ఆ రోజు దాదాపు 3 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు ఇంకో 50,000 ఓట్లు ఎక్కువనే. థ్యాంక్ యూ. ఈ 21వ తారీఖున ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు, అంటే మనం అంతా 3 గంటలకే భువనగిరికి రావాలి. వేలాది మంది తరలి రావాలి. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలి రావాలి. స్వచ్ఛందంగా రావాలి. యువత, ముఖ్యంగా యువత కానీ అందరూ కూడా అన్ని సెల్స్ కానీ అన్ని విభాగాలు కానీ గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ర్యాలీని సక్సెస్ఫుల్గా జయప్రదం చేయాలి. ఇంకోటి ఈ ముఖ్యమైన అంశం ఏం చెప్తున్నాం అంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలన సక్సెస్ఫుల్గా చేస్తూ ప్రజలకు మరి అత్యంత ప్రియతమ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు భువనగిరి నియోజకవర్గానికి మొదటిసారి వస్తారు. ఈ మొదటిసారి వస్తున్నందుకు ఆయనను అందరం గొప్పగా వెల్కమ్ చెప్తాం. ఆ నామినేషన్ రోజు రేవంత్ రెడ్డి గారు వస్తారు, వెంకరెడ్డి గారు వస్తారు, మరి అట్లనే రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి వారు ఉంటారు. మరి అందరం కూడా మరి మిగతా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు కాబట్టి సో చాలా బాగుంటుంది. ఆ ర్యాలీని జయప్రదం చేసుకుందాం. మాకు కూడా ఇప్పుడు భువనగిరిలో రూట్ మ్యాప్లు అవన్నీ కూడా ఖరారు చేస్తున్నాం. ఏ రూట్లో పోవాలి. ఇప్పుడు యాక్చువల్గా 5:30కి మాకు ఉన్నది. సో ఈ ఓన్లీ ఫర్ ఈ చేరికకి ఇక్కడ వచ్చినాం. ఇమీడియట్గా నేను 5:30 వరకు అక్కడ వెళ్ళిపోవాలి. ఎనీవే, సో 21 నాడు ఆదివారం నాడు 4 గంటలకు స్టార్ట్ అయ్యే ర్యాలీని రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. ఆ మీటింగ్ను సక్సెస్ చేయాల్సిందిగా అందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.